హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మనం చెన్నైలోని గిండి దగ్గర చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది, చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. ఈ గిండి చిల్డ్రన్స్ పార్కు చెన్నైలోని ప్రసిద్ధ ప్రకృతి వన్యప్రాణి విద్యా కేంద్రం. ఇది గిండి నేషనల్ పార్క్లో భాగంగా అయితే ఉంది. మనమైతే పార్క్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడండి, లేడీలు అయితే ఉన్నాయి, చూడండి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎంత చూడచక్కగా అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములతో అయితే ఉన్నాయి. ఇక్కడికి రావాలంటే చెన్నై సెంట్రల్ నుంచి సుమారు 12 నుంచి 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మెట్రో ద్వారా అయితే గిండి మెట్రో స్టేషన్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుంది. దీని టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ప్రతి మంగళవారం సెలవు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజు అయితే పెద్దలకు 60 రూపాయలు, 5 నుంచి 12 సంవత్సరాల లోపు అయితే 10 రూపాయలు, 5 సంవత్సరాల లోపు అయితే ఉచితంగా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, దీని పేరు పెక్కిలని. దీని పేరు చూడండి, ముక్క అయితే ఎంత పొడవుగా ఉందో. దీన్ని చూడండి, దీని దవడని అయితే ఎలాగ స్వింగ్ చేస్తుందో చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనం చేవురటన్ అయితే చూడడానికి వచ్చాము. చూడండి, అయితే లోపలైతే ఉంది. చాలా చిన్న జింక పిల్లలాగా అయితే అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ చాలా వీళ్ళైతే డిజైన్ బాగా పెట్టారు. ఈ లోపల అయితే పూల మొక్కలు ఉన్నాయి, ఎక్కువగా అయితే మందార మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనమైతే చూస్తున్నాము, దీని పేరు బ్లాక్ బక్. అంటే ఇదొక జింకల్లో అయితే ఇదొక రకమని మనం చెప్పుకోవచ్చు. దీని పేరు బార్కింగ్ డీరు. ఇది చూడండి, ఇది కూడా ఇదొక రకమైన లేడీ జింకలు అయితే చూడమని చూస్తున్నాము. ఈ పార్కులో చూడండి, హట్టు గుడిసె టైపులో అయితే బాగా వీళ్ళు అరేంజ్ చేశారు. ఇది ఒక రకమైన విశ్రాంతి తీసుకోవడానికి గుడిసెలాగా ఉంది. ఇది కూడా డిజైన్ చూడండి, ఆర్చులాగా ఉంది. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేసు, చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీని పేరు గోల్డెన్ జాకిల్, అంటే నక్క. చూడండి, ఇది అటు ఇటు రౌండ్గా అయితే ఎలా తిరుగుతుందో, ఒక ఆడుకున్నట్టుగా అయితే ఇది చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నట్లుగా తిరుగుతుంది అది. తర్వాత మనం చూడబోయేది పికాకు, వైట్ కలర్ పికాక్ ఉంది చూడండి. ఇది చాలా ఇప్పుడైతే చూడండి పురిగిపోయింది. అబ్బా, చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది, నైస్, చాలా బాగుంది ఇది. ఇక్కడ ఇంకో నెమల ఉంది చూడండి, ఎలాగైతే పురి అయితే ఇప్పుతుందో చూడడానికి అయితే 2 కళ్ళు చాలేవు. అబ్బాబ్బా, ఏం ఊపుతుంది చూడండి, అది సూపర్గా అయితే ఉంది. చాలా అద్భుతమైన దృశ్యం అయితే మనం చెప్పుకోవచ్చు దీన్ని. చూడండి, ఇదైతే చాలా పెద్ద పార్కు, సుమారు 22 ఎకరాలు అయితే ఉంది. చూడండి, వీళ్ళు ఏనుగ బొమ్మలను అయితే పెట్టారు, చాలా బాగుంది. ఈ పురుగు చూడండి అటు ఇటు ఎలా తిరుగుతుందో, చాలా బాగుంది. ఇదైతే మొత్తం ఈ పార్క్ యొక్క మ్యాప్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆస్ట్రిచ్ చూడడానికి అయితే వెళుతున్నాము. చూడండి, ఎంత పెద్ద ఆస్ట్రిచ్ అయితే ఉందో, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా రెండవ ఆస్ట్రిచ్ కూడా ఉంది. ఇంకా మొత్తం ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఈము చూసుకుంటే, ఈము చూడండి, ఇది ఒకటి కనిపిస్తుంది మనకి, అక్కడ ముందు అయితే 2 కనిపిస్తున్నాయి. టోటల్ మొత్తం అయితే మనకి 4 అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎలాగైతే ఈ పైకి అయితే తల అయితే చూస్తున్నాయో, చూడడానికి అద్భుతంగా ఉంది. ఇది ఒక ఫ్లవర్ చూడండి, ఇది కూడా పార్కులో ఉంది. తర్వాత అయితే మనం బాతులు చూడండి, బాతులు అయితే చాలా బాతులు కనిపిస్తున్నాయి ఇక్కడ, విశ్రాంతి తీసుకుంటున్నాయి. కొన్ని అయితే స్విమ్మింగ్ చేసినట్టుగా మనకి అనిపిస్తున్నాయి, కొన్ని అయితే వాటర్ తాగుతున్నాయి. ఇక్కడ మంకీ చూడండి ఎంత రిలాక్స్డ్గా అయితే ఉందో, తింటుంది అది. ఇక్కడ ఈ కోతులు చూడండి, ఈ 3 కలిపి ఏదో పార్టీ చేసుకున్నట్టు అయితే ఉంటున్నాయి. చూడు పైన అయితే ఎలా ఉంటున్నాయి, వేలాడుతున్నాయి.
తర్వాత మనమైతే తాబేలు చూస్తున్నాము. ఇక్కడైతే తాబేలు 2 అయితే మనకు కనిపిస్తున్నాయి, ఇంకా అయితే లోపల ఉన్నాయి. తర్వాత లవ్ బర్డ్స్ అయితే మనం చూస్తున్నాము. చూడండి లోపల అయితే బర్డ్స్ ఉన్నాయి, కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ప్యారెట్గా చూస్తున్నాము, ఇక్కడైతే 2 మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇదొక పక్షులు అయితే ఉన్నాయి, చాలా రకాల పక్షులు అయితే ఇక్కడ పైన అయితే నించున్నాయి. తర్వాత వీళ్ళు చూడండి బొమ్మలను అయితే ఎలా పెట్టారో, కార్టూన్ ప్లేసులు అయితే వీళ్ళు చాలా చూడడానికి అయితే బాగుంది, లైన్గా అయితే పెట్టారు పైన. ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఆడుకున్నారు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆడుకోవడానికి అయితే అన్ని వస్తువులు అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే మనం చింపాంజీని చూస్తున్నాము. చూడండి పైకి అయితే ఎక్కి ఎలా కూర్చున్నాయో. ఇక్కడ 1, 2, 3 అయితే ఉన్నాయి, ఇంకా చాలా అయితే ఉన్నాయి లోపలైతే. ఇక చూడండి వీళ్ళు ఐ లవ్ గిండి అని ఎంత బాగా ఆకర్షణీయంగా అయితే పెట్టారో, కింద చిల్డ్రన్ పార్క్స్ అని కూడా రాశారు. తర్వాత ఇదొక రకమైన తాబేళ్ళు ఉన్నాయి చూడండి. తర్వాతే పికాక్స్ చూడండి, ఇక్కడ చాలా పికాక్స్ అయితే ఉన్నాయి. బ్లూ కలర్వి మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే పికాకులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇవైతే చాలా ఆకర్షణీయంగా అయితే మనకి చూడడం జరుగుతుంది. ఇవి అయితే అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ పక్క అయితే ఇంకొకటి కూడా మనం చూడవచ్చు దీన్ని. తర్వాత చూడండి ఏనుగునైతే వీళ్ళు పాత ఇనుప సామాన్లతో ఒక చక్కగా అయితే రూపం తీసుకొచ్చారు. చూడడానికైతే ఇది కూడా బాగుంది. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది అయితే మెయింటెనెన్స్ వాళ్ళకైతే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గోడ పైన అయితే పిక్చర్లు అయితే వీళ్ళు చాలా బాగా అయితే పెయింటింగ్ అయితే వేశారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత నేచురల్గా గీశారో. ఇదొక టైపు చూడండి గుడిసె, రెస్ట్ తీసుకోవడానికి ఉంది. ఇదొకటి చూడండి, ఇది కూడా ఒక పెయింటింగ్లో అయితే దీన్ని చేశారు, బాగుంది చుట్టూ. తర్వాత బ్లాక్ క్యాట్ చూసుకుంటే అంటే గెద్దలు ఉన్నాయి చూడండి పైన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.